ఇలా చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కొండా సురేఖపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ అయితే కొండా సురేఖకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏమనుకుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళంతా అంత చిన్న చూప? అసలు నిజంగానే ఇలాంటి ఒక పరిస్థితిలో ఇంకెవరైనా ఉంటే ఎలా అయితే మరి వార్నింగ్ ఇస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. మరి కొండా సురేఖ గారు మీరు ఒక మహిళ అయ్యుండి మరో మహిళ మీద ఇంత దారుణమైన ప్రవర్తన అయితే చాలా దారుణం అంటూ చెప్పారు. సో సమంత అలాగే ఇంకా నాగచైతన్య నాగార్జున విషయంలో మరి విడాకులు తీసుకున్న తర్వాత తన సినిమాలైతే జోరు తగ్గించలేదు, చేస్తూనే ఉంది. ఓ పక్క తన ఆరోగ్యాన్ని గురించి శ్రమిస్తూనే మరో పక్క మరి తనకి కావాల్సినటువంటి కొన్ని ఎబిలిటీస్ ని కూడా చూసుకుంటోంది. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఎన్టీఆర్ అయితే మా చిరంజీవికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఎవరైనా సరే సినిమా వాళ్ళ గురించి ఊరికే అబద్ధాలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, అసలు ఏం మాట్లాడరు వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళు పట్టించుకోరు అనుకుంటే కాదు, మేము మనుషులమే, మాకు మనసు కుటుంబాలు అన్నీ ఉంటాయి, కాబట్టి ప్రతి ఒక్కరి పరువు ప్రతిష్టలు ముఖ్యమై గుర్తుపెట్టుకోండి అంటూ చెప్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి 100కి 100% మరి ఖచ్చితంగా అయితే ఖర్చుకి ఇచ్చేస్తామని, ఎవరు చూస్తూ ఊరుకునేది లేదని, దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని అంతా కూడా సినిమా ఇండస్ట్రీ ఏకమవుతుంది. మీరు రాజకీయాలకి సంబంధించి ఏ రకమైన మద్దతు లేకపోతే ఎలా రాజకీయాలు చేస్తారో నేను చూస్తానంటూ సెలవు ప్రకటిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం వాళ్ళు ఏకధాటిగా ఉంటే మరి పర్వాలేదు, లేకపోతే ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం అలాగే అనిపిస్తోంది.